వృత్తాంతాలు 33. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతడు ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతల బలిపీఠంలో నిలిపి దేవతా స్తంభములను వేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. మరియు నా నామము ఎన్నడెన్నటికీ ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడ ఉన్న యెహోవా మందిరము అతని బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరము 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్రముల సమూహములను బలిపీఠములను కట్టించెను. బెన్ హినోము లోయలో యందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతో సోదగాండ్రతో సాంగత్యము చేర్చు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. ఇశ్రాయేలు గోత్ర స్థానములన్నిటిలో నేను కోరుకొనిన యెరూషలేము నందు నా నామము నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రములన్నిటినీ అనుసరించి నడుచుకున్నటకై వారు జాగ్రత్త పడిన ఎడల మీ పితరులను నేను ఖాయపరిచిన దేశము నుండి ఇశ్రాయేలును నేను ఇక తొలగించునని దావీదుతో అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టగా ఆ మందిరం నందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహములను నిలిపెను. ఆ ప్రకారం మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేసిన అన్యజనుల కంటే వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయెను. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తనను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరడగా ఆయన అతని విన్నములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకున్నాను. ఇది అయిన తరువాత అతడు దావీదు పట్టణము బయట గిహోనును పడమరగా లోయ యందు మత్స్యపు గుమ్మము వరకు ఓపేలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించెను. మరియు యూదా దేశములో బలమైన పట్టణములన్నిటిలోనూ సేనాధిపతులను ఉంచెను. మరియు యెహోవా మందిరము నుండి అన్యులు దేవతల విగ్రహములను తీసివేసి యెరూషలేమునందు యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించెను. ఇదియు కాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణను అర్పించుచు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను. ఆయనను జనులు ఉన్నత స్థలంలో యందు ఇంకను బలులు అర్పించుచు వచ్చిరి. కానీ ఆ అర్పణలను తమ దేవుడైన యెహోవా నామమునకే చేసిరి. మనష్షే చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు దేవునికి పెట్టిన మొర్రను గూర్చి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా పేరిట అతడితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలను గూర్చి ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు చేసిన ప్రార్థనను గూర్చి అతని మనవి వినబడుటను గూర్చి అతడు చేసిన పాప ద్రోహములన్నిటినీ గూర్చి తాను గుణపడక ముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను అచ్చట నిలుపుటను గూర్చి దీర్ఘదర్శులు రచించిన గ్రంథములో రాయబడి ఉన్నది. మనష్షే తన పితరులతో కూడా నిద్రించి తన నగరునందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆమోసు అతనికి మారుగా రాజాయను. ఆమోసు ఏలనారంభించినప్పుడు 22 ఏళ్ల వాడే యెరూషలేములో 2 సంవత్సరములు ఏలెను. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన తండ్రి అయిన మనష్షే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటినీ బలులను అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపు
కాక గుణపడకను ఈ ఆమోసు అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములను చేయించు వచ్చాను. అతని సేవకుడు అతని మీద కుట్ర చేసి అతని నగరునందే అతనిని చంపగా దేశ జనులు ఆమోసు రాజు మీద కుట్ర చేసిన వారందరినీ హతము చేసి అతనికి కుమారుడైన యెషయాను అతని స్థానమందు రాజుగా నియమించింది.